జిలుగుమిల్లి అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద ఎస్సీబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజమండ్రి నుండి వస్తున్న గూడ్స్ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ కు తరలించారు. ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్ లో వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నుండి గూడ్స్ లారీలో గంజాయి లోడ్ చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. లారీలో 11 గన్ని బ్యాగుల్లో ఉంచి 220 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 22 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి వీరికి గంజాయి ఎవరిచ్చారు అనే దానిపై విచారణ చేసి వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీనివాసరావు, మస్తానయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి జంగారెడ్డిగూడెం పరిధిలో తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర ఒక లారీలో 220 కేజీల గాంజా పట్టుబడింది. ఈ లారీ మనకి అహ్మద్ నగర్ జిల్లా నుంచి మహారాష్ట్ర స్టేట్ ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వరంగల్ వచ్చింది. వరంగల్ లో అన్లోడ్ చేసుకుని ఉల్లిపాయల లోడ్ అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లారు. రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఒక అతను తీసుకెళ్లి ఈ లారీలో సుమారు 220 కేజీల గాంజాని అంటే 110 ప్యాకెట్లు 2 కేజీలు చొప్పున 110 ప్యాకెట్లు క్యాబిన్ లో సీక్రెట్ అల్మారాల్లో బాక్స్ లో వీటిని స్టోర్ చేయడం జరిగింది. లారీని ఆఫ్ చేసి దాంట్లో ఉన్నటువంటి 220 కేజీల గాంజాని సుమారు 22 లక్షలు ఖరీదు చేస్తుంది మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లారీ ఓనరు సందీప్, అలాగే అతనితో పాటు ఉన్నటువంటి ప్రకాష్ రాథోడ్ అనే వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మన జంగారెడ్డిగూడెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు బి శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు జిల్లా డిటిఎఫ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజ్ గారు, వారి సిబ్బంది 2 సిబ్బందుల సమాచారం మేరకు వాళ్ళు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఈ గాంజాని తెప్పించుకుంటున్నారో అక్కడ అహ్మద్ నగర్ స్టేట్ లో వాళ్ళిద్దరిని, అలాగే ఇక్కడ ఎగుమతి చేసిన వాళ్ళని కోసం కూడా మేము గాలిస్తున్నాం. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం.